ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మా చెల్లికి జరిగే శుభకార్యమైన చూద్దామని. ఆహా, సీమంతము మాత్రమేనా? అటు పిమ్మట ప్రసవము, బారసాల, ఆ పిమ్మట అక్షరాభ్యాసము ఇవన్నీ వీక్షించి వచ్చేదవా? మీరు పర్మిషన్ ఇస్తే అవన్నీ కూడా చూడాలనుంది. నీ అంతులేని కోరికలకు అంతమెక్కడ బాలిక? ఏదో నీవు నీ వాళ్ల కోసం ఆరాటపడుచున్నావని మా ప్రభువులు వారికి తెలియకుండా నిన్ను మేము ఈ భూలోకమునకు తీసుకువస్తే మమ్ములను కూడా ఈ భూలోకమున శాశ్వతముగా ఉంచు ప్రయత్నము చేయుచున్నావే. ప్లీజ్ గుప్తా గారు, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, ఈ ఒక్కసారికి. చెల్లి అడిగితే ఏ అన్నా కాదనుడు. ఆపము. నువ్వు ఈ సోదర ప్రేమతోనే మమ్ములను మాయ చేయుచున్నావు. మా ప్రభువుల వారికి ఏమి చెప్పవలను? నారదుల వారు వచ్చినచో ఇటుల వారిని మభ్యపెట్టవలనునని మా మస్తిష్కమున అర్థము కాక మదనపడుచున్నాము. అంటే మీరు ఒప్పుకున్నట్టేనా? అని మేము నీకు చెప్పితిమా? అదియే యోచించుచున్నాము. అవగతమవుతలేదు నీకు. అయ్యో, యు డోంట్ వరీ గుప్తా గారు. సీమంతం అవగానే వెళ్ళిపోదాం. మీకు ఏ ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను. సమస్య మాకే కాదు బాలిక, నీకు నువ్వు ఎదురగును. అటులనే పద వెళ్ళదము. మంగళ, వెళ్ళి అమ్మాయికి దిష్టికి ఏర్పాట్లు చేయి. మంగళ, దిష్టి బాగాది. నా బిడ్డ మీద ఏ పాపిష్టికలు పడ్డాయో. అడవిలో నానా కష్టాలు పడి వచ్చాం. ఏదో అల్లుడు గారి దయ వల్ల బయటపడ్డాం. తీ. ఆగారు. కడుపుతో ఉన్న నా బిడ్డకే కాదు, కడుపులో ఉన్న బిడ్డకు కూడా దిష్టిది. కడుపులో ఉన్న బిడ్డ మీద కూడా ఏ పాపిష్టికలు పడ్డాయో ఆ పాపకు కూడా దిష్టిది. ఈ ముసలోడు బాగా ఓవర్ చేస్తున్నాడు చంబా. గురించి తెలిసే ముందు జాగ్రత్త పడుతున్నారులే. ఎవరెన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఇక్కడ జరిగేది బాగే సీమంతం కాదా, దాని తద్దినం. అమ్మా బాగి, మీ అక్క పుట్టిన ఈ ఇంట్లోకి మళ్ళీ నీ కడుపులో పుట్టబోయే మీ అక్కతో అడుగు పెడుతున్నావు. అమ్మా బాగి, నువ్వు అల్లుడు గారు కుడికాలు పెట్టి లోపలికి వదండమ్మా. పిల్లలు మీరు కూడా వెళ్ళండి, నేను వెళ్ళి లగేజ్ తీసుకొస్తాను. మావయ్య, మీకెందుకు శ్రమ? నేను తీసుకొని వస్తాను. మీరు మిస్ అమ్మని లోపలికి తీసుకెళ్ళండి. అయ్యో పర్లేదు బాబు, నేను తీసుకొస్తాను. ఓకే మావయ్య, పర్లేదు, మీరు వెళ్ళండి. వెళ్ళు. పదండి. మీరు కూడా రండి, మళ్ళీ చెప్పాలనా? రాథోడ్ సార్.
ఏంటి సార్ ఏం వెతుకుతున్నారు? కార్ డిక్కీలో మంగళ గారు ఒక రెడ్ బాక్స్ పెట్టారు కదా, అవును సార్. అదెక్కడ? తెలియదు సార్. ఎందుకు అడుగుతున్నారు? రాథోడ్, ఆ రెడ్ బాక్స్లోనే బాంబు ఉంది. ఏంటి సార్ మీరు చెప్పేది? అవును రాథోడ్, రణ్వీర్కి బాంబు అమ్మిన వాడు చెప్పాడు. ఆ రెడ్ బాక్స్లోనే బాంబు ఉంది, కానీ అది ఎక్కడ మిస్ అయింది? సార్ రౌడీలు అటాక్ చేసినప్పుడు మేము అడవిలోకి వెళ్ళి కార్లు అక్కడే వదిలేసి వెళ్ళాం కదా సార్. అప్పుడు ఎవరైనా తీసుంటారేమో. లేదు రాథోడ్, నేను ఆ రెడ్ బాక్స్లో బాంబు ఉండటం ఆ కారులో అక్కడే చూశాను. ఇంతమందిలో ఆ బాంబు బయటికి తీయటం మంచిది కాదు. అందరూ కంగారు పడతారు. అంటే ఇక్కడికి వచ్చాక ఎవరైనా తీసి దాచిపెట్టారేమో సార్. ఆ పని ఎవరు చేసుంటారు సార్? రణ్వీర్ కానీ అతని మనుషులు కానీ మనల్ని ఫాలో అవుతూ ఉండొచ్చు. రాథోడ్, ఈ విషయం ఇంట్లో ఎవరికీ చెప్పొద్దు. ముఖ్యంగా బాగీకి తెలిస్తే కంగారు పడుతుంది. ఓకే సార్. సార్ కానీ ఆ బాంబు ఎక్కడుందో కనిపెట్టడం ఎలా సార్? అది ఇక్కడ ఎక్కడ ఉంది రాథోడ్. నేను ఆఫీస్కి కాల్ చేసి బాంబ్ స్క్వాడ్ని పిలిపిస్తాను. నువ్వు ఈలోపు ఈ లగేజ్ని తీసుకెళ్లి లోపల పెట్టి మంగళ గారిని ఆ రెడ్ బాక్స్ గురించి ఎంక్వైరీ చేయి. ఓకే సార్. హలో అమరేంద్ర, గుడ్ ఈవినింగ్ సార్. మీకు ఆఫ్టర్నూన్ నుంచి కాల్ చేస్తున్నాను. హౌ ఈజ్ యువర్ ఫ్యామిలీ? ప్రాబ్లం ఏం లేదుగా? యూఆర్ సేఫ్ సార్. ఎవరికి ఏ ప్రాబ్లం లేదు. థ్యాంక్ గాడ్. బాంబు గురించి ఏమైనా తెలిసిందా? మేము ఫారెస్ట్లో ఉన్నప్పుడు ఆ బాంబు కారు డిక్కీలోనే ఉంది సార్. బట్ ఇంటికి వచ్చాక డిక్కీ ఓపెన్ చేసి చూస్తే ఆ బాంబు కనిపించట్లేదు. ఐ థింక్ ఆ బాంబు ఇక్కడే ఎక్కడో ఉంది సార్. ఇమీడియట్గా దాన్ని కనిపెట్టి అమరేంద్ర. ఎస్ సార్. లేకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది. ఇఫ్ యూ డోంట్ మైండ్ వెంటనే ఇక్కడికి బాంబ్ స్క్వాడ్ని పంపించండి. షూర్, తప్పకుండా. అప్పటి వరకు మీరు కేర్ఫుల్గా ఉండండి. థ్యాంక్ యూ సార్. ఓకే. హలో బాంబ్ స్క్వాడ్,